హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు వీడియో ఏంటంటే క్యాంటీన్కి అయితే వచ్చేసామండి. నావల్ బేస్ క్యాంటీన్కి. ఇక్కడ ఏముంటాయి, ఏంటి, క్యాంటీన్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే ఇంకేంది కలిసి చూసేద్దాం రండి. ఈ క్యాంటీన్లో మనం కొనుక్కోవాలి అంటే మన దగ్గర క్యాంటీన్ కార్డు ఉండాలండి. క్యాంటీన్ కార్డు అవైలబిలిటీ ఎవరికి ఉంటుందంటే డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది, ఆర్మీ, మిలిటరీ, నావీలో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనతో తెచ్చుకున్న బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ కౌంటర్లో పెట్టేయాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ట్రాలీ బ్యాగ్స్ బయటనే ఉంటాయి, మోస్ట్లీ అవి తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఒక ట్రాలీ బ్యాగ్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర అయితే లైన్లో పెట్టేసుకుంటాము. ఇంకొకటి మనం సర్వ్ చేసుకోవడానికి ఒకటి పట్టుకొని తిరుగుతాం అనమాట. మొత్తం ఇంకా లైన్స్ అని తిరిగి మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవడమే. మనకి పర్టికులర్గా ఒక ఐటెం కావాలి అంటే అక్కడ ఉండకపోవచ్చు, దానికి సంబంధించి ఇంకేదైనా బ్రాండ్ ఉంటే తీసుకోవడమే అనమాట. బయటకంటే కాస్ట్ అయితే తగ్గుతుంది. సోప్స్, సర్ఫ్ ప్యాకెట్స్, టీ పొడులు, టూత్పేస్ట్లు ఇలాంటివి మెయిన్ రేటు బాగా తగ్గుతాయి. క్యాంటీన్ కార్డు పర్చేస్పై ఒక లిమిట్ ఉంటుంది. మంత్లీ 3000, 4000 అలాగా మనం ఆ లిమిట్లోనే తీసుకోవాలన్నమాట. మోస్ట్లీ అన్నీ దొరుకుతాయండి. పికిల్స్, మసాలాలు, సోప్స్, సర్ఫ్ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ కావాలంటే ఇంకా తీసుకోవడమే. జస్ట్ ఒక ఐడియా ఉంటుంది క్యాంటీన్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తానండి. చాలామందికి క్యాంటీన్ అంటారు, ఎలా ఉంటుందా అని ఉంటుంది కదా, సో అందుకని అనమాట. మీకు ప్రైస్ కంపారిజన్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోసారి నేను నా ప్రైస్ బయట నా ప్యాకెట్ మీద ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ మనకి ఎంతకు వస్తుంది అనేది దానిపై నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ సెక్షన్ కూడా ఉంటుంది. కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ వేరే సెక్షన్లో ఉంటాయండి, అవన్నీ ఒక దగ్గర ఉంటాయి. గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర అయితే ఉంటాయి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కౌంటర్లో ఉంటాయి అన్నమాట. సేమ్ మనకి డీమార్ట్ అదే ఎలా ఉంటుందో ఆ డీమార్ట్ లాగే ఉంటుందన్నమాట. షోప్స్ అన్నీ ఒక దగ్గర, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర, స్నాక్స్ అన్నీ ఒక దగ్గర, అలాగా కౌంటర్ విడదీసి ఉంటుంది. మనకి ఏ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవడమే అనమాట. చూడటానికి ఖాళీగా కనిపిస్తుంది కదా, లేదంటే రష్గానే ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఇంకా బిజీగా ఉంటుంది అనమాట. మేము షాప్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు కొంచెం స్టార్టింగ్ ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. బిల్లింగ్ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. మనం బాస్కెట్ పెట్టుకుంటాం కదా, బాస్కెట్ వచ్చేసరికి మనం షాపింగ్ అయితే కంప్లీట్ చేసేయాలి. అప్పుడే మన బిల్లింగ్ కూడా త్వరగా అయిపోతుంది, లేదంటే చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. మనం బయట కొనేటప్పుడు పర్టికులర్గా మనకి ఏది కావాలో కొనుక్కుంటామో, ఇలా డీమార్ట్కి క్యాంటీన్కి వచ్చేటప్పుడు చూసిందల్లా వేసేస్తామన్నమాట. కాస్త బిల్ అయితే ఎక్కువ చేసేస్తాం మనకి తెలియకుండానే. అందులోకి పిల్లలతో వచ్చామంటే స్నాక్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది మనం గ్రోసరీ సామాన్ల కంటే. ఏదో ఫర్మ్ ఏదో ఇచ్చేసి మాట్లాడడానికి వస్తారన్నారు.
ఇదండి గ్రాసరీ ఐటమ్స్ ఉన్న క్యాంటీన్ సెక్షన్. అయితే గ్రాసరీ ఐటమ్స్ ఉన్న వేరే ఉంటుంది, వీలైతే అది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండింగ్ వరకు చూసారండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.